హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి ఈరోజు నోటిఫికేషన్ యాసర్ కంపెనీ నుంచి యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు యాసర్ కంపెనీ అనేది. అలాగే మనకి ఈ యొక్క జాబ్ అనేది బిజినెస్ మేనేజ్మెంట్ సూపర్వైజర్గా ఈ యొక్క రిక్రూట్మెంట్ తీయడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి రీజన్ ఓనర్షిప్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే ఓనర్షిప్గా ఎక్కడైతే వర్క్ చేయొచ్చు, మీ అంత అంటే మీ వర్క్ మీరే చేసుకుని మీకు మీరే బాస్ అని అనిపించుకోవచ్చు అనమాట. ది క్యాండిడేట్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ నోట్బుక్ ప్రొడక్ట్ ఆర్ అండ్ రిలేటెడ్ టు సేల్స్ ఆఫ్ పాన్ అమెరికన్ రీజన్ టు ప్రొవైడ్ గైడెన్స్ టు ద రీజన్ అండ్ వర్క్ విత్ రీజన్ టు అచీవ్ బిజినెస్ టార్గెట్. ఏదైతే బిజినెస్ టార్గెట్ ఉంటుందో దాన్ని అచీవ్ అయ్యే విధంగా ఉండాలి. అలాగే ఇక్కడ ఏదైతే క్యాండిడేట్ ఉన్నారో, ఎవరైతే క్యాండిడేట్ వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా నోట్బుక్ చేసుకోవాలన్నమాట. అంటే నోట్బుక్ లాగా రాసుకోవాలి. అలాగే రిలేటెడ్ టు సేల్స్ ఆఫ్ పాన్ అమెరికన్ రీజన్లో మీరు సేల్స్ చేసే విధంగా కూడా మీరు ఇక్కడ చూడాలన్నమాట. సో వీళ్ళైతే గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సో దాని ద్వారా మీరు మీ యొక్క బిజినెస్ టార్గెట్ ఏదైతే ఉంటుందో అది అచీవ్ చేయొచ్చు అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మేజర్ జాబ్ డిస్క్రిప్షన్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మనకి మేజర్ జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే దీనిలో ఏమేమి చేయాలి అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండింగ్లో చెప్పడం జరిగింది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక లేట్ చేయకుండా ఇక్కడ డిస్క్రిప్షన్ బాగా చూద్దాం. ఫస్ట్ ప్రోడక్ట్. ఓకే, ఫస్ట్ పాయింట్ ప్రోడక్ట్ అనమాట. నోట్బుక్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది చేయాలి మీరు. టు కండక్ట్ కంపారిజన్స్ అనాలిసిస్, ఆ ప్రోడక్ట్ గురించి అనాలిసిస్ అనేది చేయాలి. కమ్యూనికేట్ ప్రోడక్ట్ పొజిషన్. సో మీరు ప్రోడక్ట్ పొజిషన్ కూడా కమ్యూనికేట్ చేసే విధంగా ఉండాలి. అలాగే రోడ్ మ్యాప్ అనేది ఎగ్జిక్యూట్ చేసే విధంగా ఉండాలి. ఎగ్జిక్యూట్ ప్రోడక్ట్ రోడ్ మ్యాప్. ఏ విధంగా పబ్లిసిటీ చేయాలి, ఎలా పబ్లిసిటీ చేస్తే మన సేల్ టార్గెట్ పూర్తవుతుంది అనేది మీరైతే ఎగ్జిక్యూట్ చేసే విధంగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మార్కెట్ అనాలిసిస్ టు ఎన్ష్యూర్ యాసర్ ప్రోడక్ట్ పోస్టింగ్ ఈజ్ అలైన్డ్ విత్ మార్కెట్ అండ్ ఇండస్ట్రియల్ ట్రెండ్. ఫర్దర్మోర్ టు ప్రిడిక్ట్ కాంపిటీషన్ మూవ్మెంట్. సో యాసర్ యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో వాటిని అనాలిసిస్ చేసిన తర్వాత మీరైతే అలైన్ చేసి మార్కెట్ ఇండస్ట్రీలో మీరు వదలాలన్నమాట. ఇప్పుడున్న ట్రెండ్ ఏదైతే నడుస్తుందో దాని విధంగా. ఫర్దర్ మోర్ టు ప్రిడిక్ట్ కాంపిటీషన్ మూవ్మెంట్. సో మీకు మంచి కాంపిటీషన్ మూవ్మెంట్లో తయారయ్యే విధంగా ఉండాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే కమ్యూనికేషన్ బిట్వీన్ రీజన్స్ అండ్ ప్రొడక్ట్ గ్రూప్ టు ఎన్ష్యూర్ ప్రొడక్ట్ అప్డేట్ టు రిక్వైర్స్ సబ్మిషన్ అనేసి ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో దాని గురించి మీరు కమ్యూనికేషన్ చేసి, సో రీజన్స్ అవి కూడా మీరు కమ్యూనికేషన్ చేసి ప్రోడక్ట్ గ్రూప్ ఎన్ష్యూర్ ప్రోడక్ట్ అప్డేట్ అండ్ రిక్వెస్ట్ సబ్మిషన్ అనేది మీరు చేస్తూ ఉండాలి. అలాగే మేనేజ్ కీ ప్రోడక్ట్ పోస్టింగ్ అండ్ ట్రాన్సాక్షన్ బై అలైనింగ్ విత్ రీజన్స్ క్రోస్ ఫంక్షనల్ టీమ్స్ కోఆర్డినేషన్ టు ఎక్మో పిల్స్ అసైన్మెంట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో దీని గురించి కూడా మీరు గ్యాదర్ చేసి మీరు కరెక్ట్గా ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి మీరైతే చేయాలన్నమాట. అలాగే స్ట్రాటజిక్ అలయన్స్ విత్ ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ టు ఆబ్టైన్ రిసోర్సెస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో
ఏవైతే రిసోర్సెస్ ఉంటాయో మీరు స్ట్రాటజిక్ ఉపయోగించి ఇండస్ట్రియల్ దగ్గరికి వెళ్ళి మీరైతే వాళ్ళతో పార్ట్నర్గా అయ్యే విధంగా కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మీ యొక్క ప్రోడక్ట్ గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర కూడా సేల్స్ పెంచే విధంగా కూడా మీరు చూసుకోవాలన్నమాట. థర్డ్ వన్ వచ్చేసరికి ఆపరేషన్స్, గైడ్ రీజన్ ఆన్ బిజినెస్ డైరెక్షన్స్, ఫుల్ఫిల్ ప్రోడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అనలైజ్ అండ్ escalate ROS demand that is not within LOBS plan. సో మీకు ROS డిమాండ్ అనేది చేసే విధంగా ఉండాలి, ఫుల్ఫిల్ అవ్వాలన్నమాట ప్రోడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది. అలాగే అనలైజ్ చేసే విధంగా ఉండాలి, ఎస్కలేట్ చేసే విధంగా కూడా ఉండాలన్నమాట. సో గైడ్ రీజన్ ఆన్ బిజినెస్ డైరెక్షన్ అనేది మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యే విధంగా ఉంటే దీంట్లో ఫుల్ఫిల్ అవ్వచ్చు అనమాట మీరు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మేనేజ్ ద సప్లై డిమాండ్ ప్రాసెస్, పుష్ ఆర్డర్ విత్ ఇన్ ద అసైన్డ్ రీజన్, కన్ఫర్మ్ ద అవైలబిలిటీ ఆఫ్ ప్రోడక్ట్ బేస్డ్ ఆన్ సప్లై అండ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఇన్ టెండర్ బిజినెస్. ఏదైతే ఈ బిజినెస్ టెండర్ బిజినెస్ ఉందో మీరు సప్లై చేసే విధంగా ఉండాలి, సప్లై అనేది డిమాండ్ అనేది మీరు ప్రాసెస్ అంటే మేనేజ్ చేసే విధంగా ఉండాలి. ఏ యొక్క ఆర్డర్ని కూడా ఆపకుండా పుష్ చేసే విధంగా ఉండాలి విత్ ఇన్ అసైన్డ్ రీజన్తో. సో కన్ఫర్మ్ ద అవైలబిలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ బేస్డ్ ఆన్ ద సప్లై అండ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఇన్ టెండర్ బిజినెస్గా మీరైతే మార్చుకోవాలన్నమాట. సో ఇది మొత్తం అంతా కూడా మీకు జాబ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు రిక్వైర్మెంట్ చూసుకుంటే మీరు అయితే ఖచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే చేస్తుంటారో అటువంటి వారు అప్లై చేసుకోండి. MBA ఉంటే అదొక ప్లస్ అవుతుందని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ ఇన్ సేల్స్లో మీకు ఐటీ ఇండస్ట్రీలో సేల్స్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. PMR ప్రోడక్ట్ మార్కెటింగ్ రిలేటెడ్ ఫంక్షన్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఫార్మర్ ఎక్స్పీరియన్స్ ఇన్ PC ఇండస్ట్రీ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ NB ప్రోడక్ట్ డిజైన్ ఈజీ ప్లస్. సో మీకైతే ఇది కూడా మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. NB ప్రోడక్ట్ డిజైన్ ఒక ప్లస్ అని. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అనేది రావాలి అండ్ చైనీస్ ఫర్ కమ్యూనికేషన్స్ ప్రజెంటేషన్స్. సో మీకు ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ వచ్చే ఉండాలి, అలాగే ప్రజెంటేషన్ ఇచ్చే విధంగా కూడా చూసుకొని ఉండాలన్నమాట. గుడ్ నెగోషియేషన్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అండ్ ఫాలో త్రూ అనేసి ఇవ్వడం జరిగింది. ఎబిలిటీ టు డెవలప్ అండ్ మెయింటైన్ ప్రొఫెషనల్ వర్కింగ్ రిలేషన్షిప్ విత్ కో వర్కర్స్ అండ్ పీర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో కో వర్క్స్ మీ యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు రిలేషన్షిప్ మెయింటైన్ చేసే విధంగా ఉండాలన్నమాట. టీమ్ ప్లేయర్గా మీరు చేస్తూ ఉండాలి. సో విత్ డెమోన్స్ట్రేటెడ్ ఎబిలిటీ టు ఎగ్జిక్యూట్ అక్రాస్ ఏ క్రాస్ ఫంక్షనల్ టీమ్గా మీరు వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ అక్రాస్ ఆర్గనైజేషనల్ బౌండరీస్ టు క్విక్లీ సాల్వ్ ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసే విధంగా ఉండాలి. అండ్ గెయిన్ అడ్వకేట్స్ టు హెల్ప్స్ రీసాల్వ్ కస్టమర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని రీసాల్వ్ చేసే విధంగా కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను వివరించడం జరుగుతుంది. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అప్లై నౌ పైన క్లిక్ చేస్తే మనకి అప్లై నౌ అనేది రెండు ఇవ్వడం జరిగింది. సో ఇండీడ్ ద్వారా కూడా అంటే లింక్డ్ఇన్ ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు, అలాగే ఇక్కడ నుండి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కెరీర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో లింక్డ్ఇన్ ద్వారా మనం ఇక్కడ అప్లై విత్ లింక్డ్ఇన్ ద్వారా మీరైతే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. మన ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వెల్కమ్ బ్యాక్ అనేసి ఇవ్వడం జరిగింది లింక్డ్ఇన్. సో మీ యొక్క ఈమెయిల్, ఒకవేళ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీ యొక్క ప్రొఫైల్ కానీ లింక్ చేసుకోకపోతే వెంటనే లింక్ చేసుకోండి మీ యొక్క పాస్వర్డ్ ఈమెయిల్ ఇచ్చి. అలాగే ఇక్కడ న్యూ జాయిన్ అనేది జాయిన్ నౌ అనేది క్లిక్ చేస్తే మీకు ఎలా ఎలా దీంట్లో చేరాలి లింక్డ్ఇన్లో అనేది వివరించడం జరుగుతుంది. సో ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ అనేది టైప్ చేయండి. సో పాస్వర్డ్ టైప్ చేయండి, సైన్ ఇన్ అవ్వండి. సో దాని తర్వాత మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క పోస్ట్కి. ఓకేనా,
ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.